హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే కొబ్బరి బూరెలు అయితే చేసుకుంటున్నామండి. ఇదిగోండి, ఇప్పుడైతే పాకానికి అయితే గిన్నె పెట్టేసుకుంటున్నానండి. బెల్లం అయితే నలకొట్టుకున్నాం. మేమైతే పనిలో నుంచి వచ్చి పిల్లలు అడిగారని చెప్పేసి అయితే కొబ్బరి బూరెలు వండుదామని చెప్పి ఇక పగలంతా పనికి వెళ్ళిపోతాం కదండి, కుదరదని చెప్పి ఇప్పుడైతే పెట్టుకున్నాము. ఇదిగోండి, ఒక్క పావు సేరు నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇదిగోండి, పాకం తిప్పుకోవడానికి అయితే తాటి మటన్ అయితే తయారు చేసాం అన్నమాట. ఈ పాకం గంటితో తిప్పకూడదా? గంటితో తిప్పకూడదా అంటున్నా. తిరగదుగా. ఈ పాకం వరకు గంటితో తిప్పుకొని తర్వాత కర్ర వాడుకోవచ్చుగా అంటున్నాలే. అది మొత్తం దాంతోనే దీంతోనే చేసేసుకుందామని. ఓకే. ఇదిగోండి, పాకం వచ్చిందో లేదో చూసేసుకుందాము. ఇంకా కొంచెం మామయ్య ఇలా లేత పాకమేనా, కొంచెం ముద్దురు రానివనా? లేత ముద్ర పాకం వద్దులే. పాకం అయితే ఇంకా కొంచెంసేపు అయితే వస్తుంది అనమాట. ఒక 2 నిమిషాలు. ఇప్పుడు కొబ్బరి కూడా వేసేసుకున్నాం. ఇదైతే పాకం అయితే వచ్చేసింది అనమాట. కొద్దిసేపు ఉడకనిచ్చి దించేటివన్నా నానేక తయారైపోయినట్టునా? తయారైపోయింది, దించేయమే. దించేసే మరి. ఇక్కడ పెట్టుకుందామా? అక్కడ పెట్టేసేయండి. ఇదిగోండి, కొంచెం కొంచెం పిండి వేసుకొని కలపాలి కదా. చిన్నప్పుడు నాతో కలిపించేవాళ్ళు. మరి అప్పుడు తెలియలేదా మీకు? ఏదో వాళ్ళు చెప్పినట్టు చేయటమే. మా నాన్న అన్నట్టు పిండి మిగలాలి. తగ్గితే ఇబ్బంది. సంక్రాంతి టైంలో అనుకో వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి కాస్త అటు ఇటు చూసి చూడనట్టు వేసేవాళ్ళు. ఇప్పుడు అయిపోయింది కదా, ఎవరి దగ్గర దొరకదు. మనం ఉండే తోటలో అసలు దొరకదు. మనకు ఏమీ దొరకదు. పక్కన కూతంత ఇది అయిపోయినా దొరకదు. ఫస్ట్ బాగానే తిరుగుద్ది ఫ్రీగా. బాగా గట్టిపడి దగ్గరికి వచ్చేప్పుడు అసలు అమ్మో కిందంతా కదిలిపోయిద్ది. పిలవండ్రా పక్కండి నన్ను పిలిచేవాళ్ళు. అసలు ఎంత పిండి అయినా కలిపేసేవాడిని ఎంత గట్టిగా. ఇప్పుడు పిలవండ్రా బండోండి అంట. బండోండి మాత్రం పిలవమంటారు ఇప్పుడు. రాదే ఇప్పుడు మాత్రం బండోండి పిలవద్దురా అంటారా? అంతే. లక్కీతో తిప్పిద్దామా? తిప్పించు. పొయ్యి అయ్యో పట్టుకో. ఇలాగ తిప్పేసేసి తెడ్లోంచి నిదానంగా పడాలంట. నిజమేనా? అది ఇప్పుడు సరిపోను. ఏది చూపించి బాల్ చూస్తే తెలిసిపోద్దా? చూపించు. అట్లా ఉండగట్టాలా? ఇప్పుడు పిండి ఉంది, కొంచెం ఉంది. ఇదే సరిపోద్ది. సరిపోనుంది ఇది. అసలు మామూలుగా అయితే అట్లా లేపితే ఒక్క స్టెప్ పడాలి. ఎందుకు కవర్కి ఆయిల్ రాస్తే అతుక్కొని రావటానికి కదా. రాసుకో. మనకి తోటలో ఎంత చీకటిగా ఉంటుందో ఒక్కసారి చూపించండి. చూడండి, అటు ఇటు ఇటు అటు మొత్తం చీకటి మయం అనమాట. మా లక్కీ గడికి ఏం కనపడింది? ఇది మురుగుతూనే ఉంది అసలు. ఈ చీకట్లో మనకే ఏం కనపడదా? అటు పెట్టు. ఇంకెలా చాట్లో చేసి పెడుతున్నాం. అయ్యి చేసి అవన్నీ ఒకసారి వేస్తావా? అదేలే, ఒకటి. ఇప్పుడైతే వేసేసుకుందాం. ఎందుకులో కళాయిలు వేసేస్తావా? అయ్యాక కళాయిలో వేస్తాను. ఒకటి నూనె అయితే కాలిపోయింది అనుకుంటా.
కాకెక్కితే ఫటాఫట్ అయిపోతాయి మళ్ళీ. ఏం చేయకండి. కోత మొదలైద్ది, రాత రాసిన బ్రహ్మ కూడా ఆపలేడా? ఈ బూర్లే కొబ్బరి బూర్లే అయ్యి మళ్ళీ వేడెక్కాలి కదా, గ్యాప్ ఇవ్వాలి నువ్వు. తిప్పు, అది కాదు దాని పక్కన తిప్పాలి. చూస్తా ఉండు, నైట్ సరిగ్గా తెలీదు. ఉడకండి అన్న వస్తాయి, లేదా కొద్దిగా ఎక్కువ గాలే కన్నా వస్తాయి. మీ చిన్నప్పుడు గడ్డి మీద వేసేవాళ్ళు అంటగా నాన్న, ఎందుకని? ఆరతయా? నూనె పీల్చుకుంటాయా? నూనె పీల్చుకొని చక్కగా బాగుంటాయి, టేస్ట్ గా ఉంటాయి అని వేసేవాళ్ళు. అదేనా మామయ్య? మాట్లాడవే మరి. కాక వస్తుంది అందుకే చెప్పలేకపోతున్నాడు. రాజమండ్రిలో చేసుకుంటారమ్మ పాకుండలని, ఈ అసలు పిండితో ఉండలాగా చుట్టి చేసుకుంటారు సంక్రాంతి. పాకుండలో అంటారు. అప్పట్లో బాగుండేవి అసలు ఏది చేసినా కూడా. ఎక్కువ పదార్థాలు ఎందుట్లయినా ఎక్కువ పదార్థాలు కూడా వేసేవాళ్ళు కాదు అప్పుడు. అయినా సరే కూరలు అయినా ఏ అయినా సరే చాలా బాగుండేవి. ఇప్పుడు ఎన్ని వేసినా బాగుంటలా. ఇప్పుడు ఈ వంటలు మూకుళ్ళు, మట్టి మూకుళ్ళు. ఏది ఇక పప్పలు తీసే కూడా మట్టి మూకుళ్ళేనా? ఆహా, మట్టి మూకుళ్ళు. ఈ అల్యూమినియం కానీ ఇవి కానీ ఉండేవి కాదు, స్టీల్ కానీ ఐరన్. అవి చూసాలే నేను, నీళ్ళ కడవలు అవి చూసాలే కానీ ఈ పాత్రలు చూడాల. పుట్టే ఉండే అప్పటికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి చేసిన అన్ని తెలియదు నాకు. తెలియదులే. నాకు ఒక తెలిసేసరికి చంద్రబాబు ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి టైంలో ఇది చిన్న పిల్లలు అయి ఉంటారు. అదే ఆ చిన్న చిన్న పిల్లలు ఒక సంవత్సరం అట్లా. అరిసెలకి కొబ్బరి బూర్లకి తేడా ఏంటని అడిగేవాళ్ళు చిన్నప్పుడు నన్ను. అయితే అరిసెలు తింటే చక్క స్లిమ్ గా ఉంటారా నాకులాగా, బూరెలు తినేవాళ్ళేమో ఉబ్బుతారు. ఇదండి అయిపోవచ్చినాయి అనమాట. ఇదండి బేసినీళ్ళు అయితే అయినాయి. ఇట్లా ఉరిగడ్డ పలుచుకునేవాళ్ళ నాన్న మీ చిన్నప్పుడు? ఉరిగడ్డ మీద వేస్తే నూనె పీల్చుకొని బాగుంటుంది. మీ చిన్నప్పుడు అంటే అట్ట పరిచేవాళ్ళు, అట్టంటి పరిచాటల్ని. సరిపోద్దులే. అయిపోయినాయా? పెట్టి కొద్దిగా సమానంగా అంటే సదురు. ఈ రౌండ్ ఇది చూడు, నేను ఇక్కడ కూర్చొని గుణం పట్టమల్లా నాకు వద్దు. ఒక పప్ప తిని చూడు, తీసుకొని తినాలంటే మా పెద్దమ్మను కూర్చోబెట్టాలి. ఇద్దరు మగోళ్ళు పట్టుకుంటే లేచేది కాదంట మోపు. నలుగురు అన్నం తినేది మరి. ఇప్పటికి అంతేగా, ఇప్పుడు కూడా ముసలైనా సరే ఇప్పటికి అంతే. కేజీ పచ్చడి పచ్చడి నూరి, గోంగూర పచ్చడి మామూలుగా నూరి ఆడే కూకునేది, తినేసేది.
ఇప్పుడు నువ్వు తినే అన్నం ఒక్కసారి ఇప్పుడు మన నలుగురు ఎంత తింటావో అంత తింటది ఇప్పుడు. ఒక్కసారికి అయితే ఇన్ని పప్పలు అయినాయి అనమాట. మేమైతే ఇదిగోండి గడ్డి మీద అయితే పరుచుకున్నాము. ఇప్పుడు దాకా కష్టపడి వేసారనమాట ఇవన్నీ. ఇలా గడ్డిలో కాసేపు ఎంతసేపు నుంచి తీసేస్తారు? ఒక 10 నిమిషాలు ఇప్పుడు 10 పెట్టేసుకోవచ్చు. నిమిషాలు వేసి తీసేస్తారండి. ఇవి ఆ క్యాన్ లో మాకండి, ఆ బేసిన్ లో వెళ్ళిపోతాయి. ఎలకలు కూడా తినాలంటండి మా మామయ్య గారు చెప్తున్నారు. ఇదిగోండి ఇంకా పప్పలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంతటితోటి అయిపోయింది ఇంకా వీడియో అయితే. ఇదిగోండి మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.